ఆయిల్ లేదెట్టండి దీనికి, వేరే తీద్దాం. ఆయిల్ లేదన్న దీనికి. మరి ఇప్పుడు మీరు ఇది తేనె సేకరిస్తుంటారు కదా, అవును సార్. మరి ఇవి అసలు ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? మనకు ఉన్నాయంటే ఈగలు సార్, ఈగల నుండి వెళ్ళే దిశని బట్టి, ఎగురుతున్న దిశని బట్టి ఏ లొకేషన్లో ఉన్నదన్న మనకు ఈజీగా పసిగడిస్తాం సార్. ఇప్పుడు మరి ఇవి తీసేటప్పుడు మరి మీకు ఈ ఈగలు కరిస్తే ప్రమాదకరం కదా సార్? మనకి డైరెక్ట్ అటాక్ చేస్తాం సార్, చిన్నప్పటి నుండి దానికి అటాక్ చేసి తీసేసి అలవాటు మనకు ఉంది సార్. మందులే రాస్తుంటారా? మందుకు ఏం అలవాటు లేదు సార్. ఇప్పుడు చూసారు కదా సార్, మందు కొంతమంది రాసుకొని మందు అలవాటు ఇది అనే అలవాటు చెప్తారు సార్, కానీ అన్నీ మూఢనమ్మకాలు సార్, అది నమ్మకూడదు సార్. మీకు మరి ఇది చిన్నప్పటి నుంచి అంటే ఎలా మీకు అబ్బింది అంటే ఇది ఎలా మీరు మేనమామ వాళ్ళు, మా చెంచన్న గారు, మా మేనమామవే, మా ఆవిడ వాళ్ళ డాడీ ఫాదర్ వాళ్ళు నేర్పిన విద్య చేశారు. మా అన్నయ్య వాళ్ళు కొండబాబు, కూతం కొండబాబు, మా అన్నయ్య పెద్దన్న గారు, అతను నేర్పిన విద్య చేశారు ఇదన్నీ వాళ్ళు. మరి ఇక్కడ నుంచి తేనె మీరు ఎంత అమ్ముతుంటారు? ఇది ఇంతకు సార్ మరి మేము ఇంతని రేట్ చెప్పాం సార్. వాళ్ళ 1000, 2000, 3000 ఇచ్చేసి వెళ్ళిపో, వాళ్ళ అభిమానం ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు సార్. కాదు, ఇక్కడ నుంచి ఎవరైనా మరి ఉన్నతమైన అంటే నాయకులు కానీ? నాయకులు చాలా మంది సార్. ఇక్కడ ప్రతి నాయకుడు, ఇక్కడ ఉన్న నాయకులు నా దగ్గర నుండి తీసుకెళ్ళే పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తుంటారు సార్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరెవరికి ఇచ్చారు మామూలుగా ఏమైనా పేర్లు గారు కానీ, తర్వాత వై సుబ్బారెడ్డి సార్, తర్వాత రాజా అంటే మన బాహుబలి సినిమాకు ఉన్న సారు, సర్బగిరి సారు, చాలా దాదాపు ఒక 10-20 లీటర్లు తీసుకెళ్ళి ఇది ఎన్టీఆర్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇస్తుంటారు సార్. కాదండి, మరి ఇప్పుడు మీరు ఇదే అంటే దీనివల్లే మీరు జీవనం సాగిస్తున్నారా ఈ అమ్ముకొని? అంటే ఈ సీజన్ వస్తే మ్యాక్సిమం ఒక 2-3 నెలలను 50,000 సంపాదిస్తాను సార్. వాళ్ళు ఇచ్చే ఏమైనా ఇంతని రేటుకి అమ్మకుంటే వాళ్ళంతటా వాడు ఇచ్చేసి వెళ్ళిపోయేదే నాకు అంత 50,000 వస్తుంది సార్ ఒక 2-3 నెలల్లో. మంచి గొడ్డను ఆయిల్ కలపండి ముక్క. ఇప్పుడు మీరు ఇలా తీస్తున్నారు కదా, మరి మీరేమైనా మందు ఏమైనా రాసుకుంటారండి? మనకు మందు ఏం లేదు, అవసరం లేదు సార్. మన మందు చిన్నప్పటి నుండి మన బాడ అలా సహకరిస్తే సార్. కాదు, మరి మందు రాసుకుంటారు అంటారు అందరూ. అదన్నీ ఒట్టిది సార్, అదన్నీ అది మామూలు మూఢనమ్మకాలు సార్. అదన్నీ జరగదు. మనకు మందు రాసిది అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? ఈగలు పుట్టేస్తాయి సార్ డైరెక్ట్. ఈగలు తీస్తానన్నా, దీనికి తీయన్నా అయిపోయింది మొత్తం క్లోజు. లాస్ట్లో ఈగలు తీస్తానన్నా, చూడన్నా. మందు నేను దగ్గర వచ్చినా కుట్టదు సార్. అంటే మీరు మరి అలా దాన్ని చూసి భయపడుతూ పారిపోతే కుట్టేస్తుంది సార్. మన బాడీ అలా సహకరిస్తుంది సార్. ఒక్క ఈగ కూడా కుట్టదు. కంటిన్యూ రోజు 10-20 తేనెలు చూస్తాను, ఉదయం సాయంత్రం వెళ్ళాననుకో ఇట్లా చాలా ఎక్కువ చూసి పారిపోయామనుకో కుట్టేస్తాయి. దానికి అలా సహకరించలేదు, డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయాలి సార్. అంతే. ఇంకా ఉన్నాయి సార్, అటు వెళ్ళాము. ఇదేతేనండి ఇది కర్ర తేనె సార్. కర్ర తేనె సార్, కర్రదంటారు సార్, కర్ర దగ్గర ఉంటుంది. దీనికి ఎక్కువ రుచి ఉంటుంది. మొత్తం ఆయిలే సార్, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా పుట్ట తేనెలోనే ఉంటుంది సార్. చిన్నది కాకపోతే పుట్టది ఇది ఈక్వలే ఉంటుంది, కాకపోతే ఎక్కువ రుచి సార్. దానికన్నా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది సార్. రెండు ఈక్వలే ఉంటుంది, కాకపోతే రుచి ఎక్కువ సార్. పిల్లలకి తినడానికి ఇంకా మంచిది. ఆ పుట్టది ఇది రెండు పుట్టది సేమ్ ఈక్వలే ఉంటుంది, కాకపోతే పిల్లలు తినడానికి చాలా ఆరోగ్యం ఉంటుంది సార్. ఇది మొత్తం ఆయిల్. ఇది పిల్లలు సార్, తట్ట కింద అడుగు భాగం ఉండేది. ఇది మొత్తం ఆయిలే సార్. ఇది మొత్తం ఆయిలే, మొత్తం ఆయిల్ సార్. మనకి ఈగలు ఒక్కటి కూడా కుట్టదు, చూసారు కదా సార్. డైరెక్ట్ అటాక్ సార్ మనది. అది మామూలుగా కుట్టేస్తుంది సార్. అంటడం ఇట్లా తాకడం మళ్ళీ తీయడం చేసి కుట్టేస్తుంది సార్. మనకు ఒక్క ఈగ కూడా ఇదన్నీ ఈగలు చేతులంతా మెత్తుకుంటుంది, కానీ మనకు ఒకటి అంటే ఒకేసారి తీయాలా? ఒకేసారి అంటే ఇలా దానికి డైరెక్ట్ అటాక్ చేయాలి సార్. భయపడుతూ అంటడం ఇలా చేయకూడదు సార్. ఇప్పుడు తీసిరు అట్లా తీయాలి సార్, సింపుల్గా ఈజీగా. దానికి కూడా ఒక టెక్నిక్ అంటూ ఉండాలి సార్. తీయ విధానంకి లేకపోతే కుట్టిస్తారు. మందులు అయితే వాడాం సార్. డైరెక్ట్ ఇప్పుడు చూసారు కదా సార్, మందు ఏం చేతుకు లేదు, ఎలాగ ఉన్నది అలాగే ఉన్నాను. డైరెక్ట్ అటాక్. ఈగలన్నీ మెత్తుకుంటుంది కదా మనకి, చూసా ఈగలన్నీ ఉన్నాయి, కానీ మనకి ఏం కుట్టదు సార్. అలవాటు అయిపోయింది సార్ మనకి. ఇప్పుడు తీసాము, చాలా
మంచిది సార్. ఇది తినడానికి చాలా బాగా ఆరోగ్యంగా మంచిది సార్. కానీ ముసలి వాళ్ళు కానీ అందరికి మంచిది సార్ ఇది. నేను